హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను చుక్కకూర పచ్చడి చేయడం చూపిస్తున్నాను. ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు: చుక్కకూర, మన కారానికి సరిపడా పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర తీసుకోవాలి. ముందుగానే నేను దీన్ని కడిగి వాష్ చేసుకొని చిన్నగా తరిగి పెట్టుకున్నాను. ఇందులో నేను కాడలు కూడా తీసుకున్నాను, ఎందుకంటే మనకి చుక్కకూర అనేది కొంచెమే వస్తుంది కాబట్టి నేను కొనుక్కరావడం జరిగింది. అందుకనే మార్కెట్లో ఇది కొంచెమే వస్తుంది కాబట్టి ఇందులో ఉన్న కాడలన్నీ కూడా నేను తీసుకోవడం జరిగింది. ముందుగా ఈ కాడలు అనేది చాలా టేస్టీగా ఉంటుంది. దీనివల్ల కొంచెం పులుపు అనేది వస్తుంది, అందుకే నేను ఈ కాడలను కూడా యూజ్ చేశాను. ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ అనేది హీట్ అయిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఈ జీలకర్ర వేసుకున్న తర్వాత జీలకర్ర చిటపటలాడే టైంకి ఇందులో మనం ముందుగా పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు వేసుకొని తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి అనేది చిన్నగా కట్ చేసి వేసుకోవాలి, లేకపోతే పచ్చిమిర్చి అనేది పేలి మన పైన చిల్లడం జరుగుతుంది. ఇలా వేగిన వాటిని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టి ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ క్లిప్ మిస్ అయింది, ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో చుక్కకూర అనేది యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన దాన్ని మనము కాసేపు కలుపుతూ ఉండాలి, లేకపోతే చుక్కకూర అనేది అడుగు అంటడం జరుగుతుంది, కింద మాడిపోవడం జరుగుతుంది. అందుకే మనము ఒక 5 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుకుంటూ ఉన్న తర్వాత మనకి మూత పెట్టుకుంటూ ఇలా కలుపుకుంటూ ఉండాలి. నేను ఇక్కడ చూపించినట్టు కలుపుకుంటూ మూత పెట్టుకోవాలి. ఇలా మూత పెట్టుకున్న తర్వాత మనకి కన్సిస్టెన్సీలో వస్తుంది. ఇందులో ఉన్న వాటర్ అన్నీ ఇంకా ఇంకిపోయేలాగా కలుపుకుంటూ ఉండాలి మూత పెట్టుకుంటూ. మనము చుక్కకూర కాడలను వేసుకున్నాం కదా, ఆ కాడలు కూడా మంచిగా మెత్తగా ఉడికేలాగా మనం ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన మిశ్రమాన్ని ఇలా కలుపుకుంటూ ఇలా అందులో ఉన్న వాటర్ మొత్తం ఇంకేలాగా కలుపుకున్న తర్వాత దీన్ని చల్లారనిచ్చిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఉప్పు నేను ఇప్పుడు యాడ్ చేశాను చూడండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మనకు కొంచెం ఆనియన్స్ తీసుకొని కచ్చపచ్చగా దంచుకున్న తర్వాత ముందుగా ప్యాన్ ఏంటి ఇలా ఉందనుకుంటున్నారా, నేను అది చుక్కకూర ఫ్రై చేసిన ప్యానే ఇందులో మళ్ళీ చేశాను. ముందుగా ఆయిల్ వేసుకొని ఇందులో కొంచెం తాల్ప గింజలు ప్లస్ ఎండుమిర్చి వేసుకోవాలి. ఎండుమిర్చి వేగిన తర్వాత ఆవాలు వేసుకోవాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిటపటలాడిన తర్వాత గుప్పెడంతా కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. కొత్తిమీరను కరివేపాకు కరకరలాడేలాగా ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న మిశ్రమంని ఇందులో వేసుకొని కాసేపు ఫ్రై కానివ్వాలి. ఇలా ఫ్రై కానిచ్చిన తర్వాత ఆయిల్ అనేది పైకి వస్తుంది. మీకు ఈ పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై